హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక సరికొత్త స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ ఐటమ్స్తోనే అయిపోతుంది. స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ అంటే ఎవరైనా ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అండి. అంత బాగుంటాయి. లుక్ వైజ్ అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక కప్తో ఒక కప్పు సూజీ రవ్వ, దీన్నే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారండి, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉందండి. మీరు ఒకవేళ సన్నగా ఉన్న రవ్వ తీసుకుంటున్నట్టయితే మిక్సీ పట్టే ప్రాసెస్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వనైతే ఈ ప్యాన్లో వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు పాలు వేసి బాగా కలిసేలా కలిపిన తర్వాత ఇంకొక కప్పు పాలు వేసుకోవాలి. మీకు వీలైనట్టయితే చిక్కటి పాలు వేసుకోండి. స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పాలు మాత్రం కాచి చల్లార్చిన పాలనే వేసుకోవాలి. అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పచ్చిపాలు వేసినట్టయితే మనకి 1-2 రోజులకే మనకి స్మెల్ వచ్చేస్తుందండి స్వీటు. కాబట్టి ఖచ్చితంగా కాచి చల్లార్చిన పాలను వేసుకొని మనకి రవ్వంతా కూడా ఇలా ప్యాన్ నుంచి దేనికది సపరేట్ అయిపోవాలి. అలా అయ్యే వరకు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి రవ్వని ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఒక 2 నిమిషాలు అయితే చల్లారబెట్టేశానండి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ అంటే కేక్స్లో వాడుతూ ఉంటారండి, ఆ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఒకవేళ లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకొని చూడండి, మనకి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. రవ్వని మనం మిక్సీ పట్టాం కాబట్టి మనకి ఇది చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఒకవేళ మీరు లావుగా ఉన్న రవ్వతో చేసేస్తే మనకి రవ్వ అనేది ఆ పిండి మిశ్రమాన్ని చూస్తేనే మనకి రవ్వ రవ్వలా ఉంటుంది. అందుకోసం మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇక్కడ మీకు ఏ షేప్లో ఇలాగ బాల్స్ కావాలో ఆ షేప్లో చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగానే చేసుకున్నాను. ఇవి రెగ్యులర్గా చేసుకునే జామున్స్ లాగా డబల్ ట్రిబుల్ సైజ్ అయితే అవ్వవు. మనం ఎంత చేసుకున్నామో అంతే సైజులో ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సూజీ రవ్వ బాల్స్ని అయితే ఆయిల్లో వేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోకూడదండి, థిక్ రెడ్ కలర్ వచ్చేలాగా. అలా చేసుకుంటే మళ్ళీ ఇవి గులాబ్ జామున్స్లా ఉంటాయి. మనం చేసుకునే స్వీట్ అయితే గులాబ్ జామున్స్ కాదండి, ఇది బెంగాలీ స్పెషల్ స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. బెంగాల్లో ఈ స్వీట్ని అయితే ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉంటారు. ఇది లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, గరిటెతో ఇలా తిప్పుకుంటే మనకి బాల్ అనేది మొత్తం కూడా ఒకే కలర్లో ఫ్రై అవుతుంది. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇక్కడ కెమెరా లైటింగ్కి కొంచెం కలర్ రాలేనట్టుగా కనిపిస్తుందండి, కాకపోతే ఇవి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ని అయితే పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకున్నాను. వేరొక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1.5 కప్ కంటే కొంచెం ఎక్కువగా పంచదార తీసుకున్నాను. 2 కప్పుల వరకు నీళ్లు వేసుకున్నాను. వేసుకొని ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరగాలి. పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 2 యాలకుల్ని ఇలా దంచుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది ఇలా వేసుకోవటం వల్ల. యాలకులు వేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లోనూ ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. ఇది గులాబ్ జామున్ కంటే కూడా కొంచెం తీగ పాకం రావాలండి. చూడండి, మనకి తీగ ఎలా ఫామ్ అవుతుందో గులాబ్ జామున్కి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. కానీ వీటికైతే బెంగాలీ జామున్స్కి కొంచెం ఎక్కువ పాకం రావాలి. ఇలాగా పాకం వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ బాల్స్ని షుగర్ సిరప్లో వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి.
10 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి, మీరు వెనక్కి పెట్టి చూడొచ్చు వీడియో కావాలితే. నేను గరిటిని అలానే పెట్టి వదిలేసాను. అలానే ఉందండి. చక్కగా బాల్స్ కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ అయ్యి పాకం మొత్తాన్ని పీల్చేసుకున్నాయండి. ఎంత పాకం ఉండేదో పాకం మొత్తం కూడా పీల్చేసుకొని చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఈ బెంగాలీ స్వీట్ రెసిపీని ఈ సంక్రాంతికి ట్రై చేయండి. సంక్రాంతికి కాకపోయినా మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.